బాహుబలి సినిమాతోని రాజమౌళి పేరు నేషనల్ లెవెల్లో మారుమోగిపోయింది. 5 సంవత్సరాలు కష్టపడ్డందుకు మంచి ఫలితం అందుకున్నారు రాజమౌళి అండ్ టీమ్. చందమామ లాంటి కథకు అద్భుతమైన గ్రాఫిక్స్ ని జోడించి మరో ప్రపంచానికి తీసుకుపోయిండు ఈ దర్శకధీరుడు. వరల్డ్ వైడ్ గా 1650 కోట్లు వసూలు చేసి చైనాలో కూడా ప్రభంజనం సృష్టించనీకి రెడీగా ఉంది ఈ సినిమా. అయితే ఈ రేంజ్ ప్రభంజనం సృష్టించిన ఈ దర్శక దిగ్గజం నెక్స్ట్ సినిమా మీద అందరి నజర్ ఉంది. తన నెక్స్ట్ సినిమాల గ్రాఫిక్స్ కి దూరంగా ఉంటానని ప్రకటించిండు రాజమౌళి. ఇంతకు ముందు మగధీర లాంటి గ్రాఫిక్ వండర్ ని తీసిన జక్కన్న ఆ సినిమా తర్వాత సునీల్ తోని మర్యాద రామన్న అనే చిన్న సినిమా చేసిండు. దీంతోని రాజమౌళి ఇప్పుడు కూడా చిన్న సినిమా చేస్తాడు అని అనుకున్నోళ్ళందరికీ షాక్ ఇచ్చిండు ఈ దర్శకధీరుడు. గ్రాఫిక్స్ లేనంత మాత్రాన చిన్న సినిమా కాదు, విజువల్ ఎఫెక్ట్ లేకుండా కూడా పెద్ద సినిమా తీయొచ్చని ప్రకటించిండు. అంటే ఇప్పుడు చేయబోయేది పెద్ద హీరోతో అన్నమాట. అంతేకాదు వాళ్ళ తండ్రి విజయేంద్ర ప్రసాద్ కి ఒక మంచి ఎమోషన్ ఉన్న కథను రాయమని చెప్పిండట. అది పూర్తయిపోగానే నటీనటుల వివరాలు ఇతర సంగతులు మాట్లాడతా అని చెప్పిండు. చూడాల మరి ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు ఎన్నేళ్లు తీసుకుంటాడో మన జక్కన్న.